హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. సో వెరీ రీసెంట్లీ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. అది డాక్టర్ నాగేశ్వరరావు గారితో. నాగేశ్వరరావు గారు ఎవరు అంటే ఆయన ఒక ఎక్రిసాట్లో పనిచేసి రిటైర్డ్ అయిన ఒక సైంటిస్ట్ ఆయన. సో 26th అక్టోబర్ మంచిర్యాలలో మేము గాంధారికిలకి ట్రెక్కింగ్కి వెళ్ళాము. సో అక్కడికి ఆయన కూడా వచ్చారు. అండ్ నేను ఆయనతో ఒక పర్సనల్గా ఒక హాఫ్ అన్ అవర్ అలా కూర్చొని ఆయన ఎక్స్పీరియన్స్ అన్ని నేను తెలుసుకున్నాను. సో ఆయన మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ ఎలా అంటే ఒక సైంటిస్ట్ నుంచి ఆయన జాబ్ వదిలి మరి ఈ మెడిటేషన్ ఫీల్డ్లోకి ఎలా రాగలిగారు. అండ్ ఆల్మోస్ట్ తను ఒక 18 times హిమాలయాలకు వెళ్ళొచ్చారు. సో హిమాలయాలో తన ఎక్స్పీరియన్సెస్ ఏంటి అండ్ ఇంకా చాలా విషయాలైన ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. సో ఈ వీడియో తప్పకుండా చూడండి. ఐ రియల్లీ ఇన్స్పైర్డ్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్. యా, లెట్స్ గో ఇంటు ద వీడియో. ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళారు? 18 times ఎవ్రీ ఇయర్. హిమాలయాల్లో ఏముంటుందంటే అక్కడ ప్రశాంతత ఉంటుంది సార్, పొల్యూషన్ తక్కువ. హిమాలయాలు అంటే నేనంటే ఆధ్యాత్మిక పుట్టినిల్లు. ఋషిముళ్ళు ఊరికే వెళ్ళేది, వాళ్ళు అన్ని వదిలిపెట్టుకొని ధ్యానం చేసి కావాలి కాదు. నాకు 15-20 days ఉంటాం, అన్నీ మర్చిపోతాం. సెల్ ఫోన్ పనిచేయదు, అంతే అవసరం ఏముండదు. సో పత్రిసి 3 కాన్సెప్ట్స్ వచ్చాయి, చాలా అద్భుతం. ఆయన ఏం చెప్పినా సత్యవాక్యాలు, దాన్ని ఆచరిస్తాను. లంకనం పరమౌషధం అంటారు. 15th August డల్లాస్లో పత్రి డే అని పెట్టాడు. ఏంటి అవాజీ గుహలు అంటే, ఆ గుహలకి ఎప్పుడు మన రజనీకాంత్, కేదార్నాథ్ అద్భుతం. నేను 25 years నుంచి తెలుసుకుంది ఏంటంటే, ఈ భూమి మీద మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసగించేవాడు ఉంటాడు. మీకే సత్యం తెలిసి ఎవడు మోసగించాడు. వాళ్ళందరూ ఖచ్చితంగా ఇప్పుడు మోడీ గారు కూడా ఆయన కూడా పోయి ధ్యానం చేస్తాడు. అయ్యో 25 years ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి ధ్యానం చేశాడు. థర్డ్ డే అన్నది కూడా అందులో ఒక పార్ట్. మన 2 కళ్ళ మధ్యలో ఉంటుంది కదా సైంటిఫిక్, అది యాక్టివేట్ అయినప్పుడు గతము వర్తమానం భవిష్యత్తు. సైన్స్ ఏంటంటే లిమిట్ ఉంటుంది, భౌతికాన్ని చెప్తుంది. కానీ బియాండ్ సైన్స్ లాట్స్ ఆఫ్ థింగ్స్. జీసస్ క్రైస్ట్ తెలుసు కదా, సండే కాబట్టి ఆయన డే చెప్తున్నాను. ఆయన చెప్తాడు, నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను, దేవుని రాజ్యంలో ప్రవేశించాను. అంటే ఉపవాసం దీనికి కాదు, అర్థమైందా? ఉపవాసం దేనికి? మౌనంగా ఉన్నాను. ఉపవాసం అసలు అల్టిమేట్ దీనికి. ఇప్పుడు ఏం తెచ్చారే చెప్పండి? పోయేటప్పుడు ఏం తీసుకుపోతున్నారు తెలుసు, కానీ దీని కొరకే నేను నా అప్పుడు ఇలా కూర్చున్నాను. ఈ జన్మలో సాధన చేయలేదు, కానీ అందరికీ హెల్ప్ చేసేవాడిని, మానవత్వంతో సేవ చేసేవాడిని. స్టార్టింగ్ లో తొందరగా కుదిరేదా సార్ మీకు? అసలు అది ఎవరికైనా ఉంటుంది. కొంతకాలానికి లీవ్ తీసి జాబ్ అన్నారు. పక్కన చూస్తే ఎవరు లేడు. ఎవడబ్బా నేను చేసే పని మంచిగుంది, గుడ్డిగా నమ్మను. మా రీసెర్చ్ సైంటిస్టులకు పిచ్చాను అనమాట. ఏది కూడా గుడ్డిగా రేపు మీరు రాసి ఈ సవాల్ ఇచ్చారు. కానీ నీ క్వశ్చన్ ఏం ఎక్కడి నుంచి వచ్చింది? టెలిపతి. దానికి మాటకి ఉపవాసం, మౌనం. దీనికి ఆలోచనకు ఉపవాసం, శూన్యం. ఆలోచన రహిత స్థితి. మాది మెదక్ జిల్లా. సంగారెడ్డి పక్కన చౌటపురం. ఇప్పుడు హిమాలయస్కి వెళ్తారు కదా సార్, అక్కడ అప్పుడు వెళ్ళినప్పుడు మీకు ఆ టెంపరేచర్, అది అంత గొప్ప పర్వతం ఎక్కడం, అది న్యాచురల్ సార్. మనం ఏమనుకుంటామంటే నేను బాడీతో వెళ్తున్నాను అనుకున్న బరువు అనిపిస్తుంది. అక్కడ పైన ఉండదు. నేను ఆత్మస్థితిలో వెళ్తున్నాను అంటే ఏముంటుంది హాయిగా. అది అక్కడ హిమాలయాల్లో ఏముంటుందంటే అక్కడ ప్రశాంతత ఉంటుంది సార్, పొల్యూషన్ తక్కువ. అవును కదా, మేము వెళ్ళేది ఎక్కువ ఉత్తరాఖండ్ అంటారు. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ఇవన్నీ ఉంటాయి కదా, అక్కడ పొల్యూషన్ తక్కువ ఉంటుంది. తర్వాత అక్కడ ఉండే మనుషులు కూడా చాలా ప్రశాంతంగా ఉంటారు, టెన్షన్లో ఉంటారు. అలాగే పరిగెత్తి చిన్న వాటితో తృప్తిగా ఉంటారు, సాటిస్ఫైడ్ లైఫ్. అందుకే అక్కడే అందరూ యోగులు, ఋషిములు పోయి ధ్యానం ఎందుకు చేస్తుంటారు? ప్రశాంతంగా ఉంటుంది, టెన్షన్ ఉండదు. అక్కడ హాస్పిటల్స్ ఉండవు, ఆశ్చర్యపోతారు మీరు. అవును సార్, అది జనరల్ గా అదే అనుకోండి. ఇప్పుడు అంటే ఇక్కడ ఇంత సిటీలో అంబులెన్స్ కానీ ఎక్కడ ఎమర్జెన్సీలో అయితే అక్కడ బైక్ రూట్ సరిగ్గా ఉండదు, అడిచిపోతుంటారు. దానికి అడ్జస్ట్ అయిపోతారు. అడ్జస్ట్ అయిపోయిన వాళ్ళకి ఇంకేముండదు సార్, ఎంత భౌతికమే. మన మైండే దానికి గుర్తిస్తుంది సార్. భయం ఉన్నప్పుడే పోతాను. ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళారు సార్? మొత్తం 18 times ఎవ్రీ ఇయర్ వెళ్తుంటారు. చాలా మంది తీసుకెళ్ళాను. ఒకసారి బెంగళూరు నుంచి 135 people 2 flights బుక్ చేసుకొని
ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ నుంచి మళ్ళీ అక్కడ బుక్ చేసుకొని అలా తీర్చి ఆ, అదే ఆనందం. పుట్టిగా నమ్మరు, వచ్చేవాళ్ళు సైంటిస్టులు డాక్టర్లు అందరూ ఉంటారు. ఆ, ఇంకా లాజిక్ మైండ్ కొంచెం తీసేస్తే కొంచెం అవును. ఆలోచిస్తే తెలుస్తుంది. అవును సార్, అవును. ఈ కేదార్నాథ్ అట్లా ఎప్పుడైనా వెళ్ళారా సార్? కేదార్నాథ్ అద్భుతం సార్. ఆ. కేదార్నాథ్లో మేము వెళ్ళాము. అక్కడ ఆ మందిరం ఉంది, ఉమ్, అది పాండవులు కన్స్ట్రక్ట్ చేశారంటారు అంటారు, కానీ ఏమో చెప్పలేము. కానీ అవును సార్. కానీ అప్పుడు చాలా పురాతనమైంది. ఉమ్, మేము వెళ్ళినప్పుడు 1914లో వెళ్ళాము. ఉమ్, 13లో అది వచ్చిందట, పెద్ద ఫ్లడ్ అవును వచ్చింది. సార్. ఆ, అవును. ఆశ్చర్యపోతానండి. అక్కడ ఇలా పర్వతాలు ఉంటాయి, ఆ, ఐస్, మళ్ళీ వర్షం, మొత్తం ఇలా వచ్చేసి పెద్ద వరదలాగా వచ్చింది. ఉమ్, వస్తుంటే ఇంకా మందిరం ఉంది కదా, ఉమ్, దాన్ని కొట్టుకుపోయే ఛాన్స్ అంత స్పీడ్ ఉంటుంది. అవును. కానీ నిజంగా ఆ టైంలో ఎక్కడి నుంచో చూసాము, పెద్ద బండరాయి వచ్చి అడ్డంగా ఉంది. గుడి దగ్గర వెనుక, వెనక. గుడి వెనుక ఆ, గుడి ఆగిందట. side లో. ఆ, ఇంకా తర్వాత వచ్చే ఫ్లడ్ ఏమైంది, రెండుగా చీలిపోయి డివైడ్ అయిపోయింది. మరి ఆ బండ ఎక్కడ దొరకలేదు. ఆ, ఇది విచిత్రం అంటే ఎలా ఉంటుంది, మిరాకిల్స్ అంటే ఇలా ఉంటాయి. miracles, అవును సార్, అవును. దాన్నే ఏది ఇది హనుమాన్ బండి అంటారు, ఆంజనేయ స్వామి తెచ్చాడు, అవును. ఆయనకే పోతుంది. ఇప్పటికి చిరంజీవి ఉన్నారు, ఆ, కానీ మన ఈ కంటితో కనిపిస్తారు, సూక్ష్మంగా ఉంటారు. అవును సార్. ఆ స్థితిలో ఉన్న వాళ్ళకి కనిపిస్తారు. అది అద్భుతం. ఏం చేయాలి అక్కడ పోతే, ఆహా. అసలు 15-20 డేస్ ఉంటాం, అన్నీ మర్చిపోతూ ఉంటాం. ఉమ్. సెల్ ఫోన్ పనిచేయదు, ఆ, అంతే, అవసరం ఏముంటుంది అక్కడ, అవును సార్, అవును. ఎవరితో పని ఉంటుంది, ఆ, ఎక్కడో ఎమర్జెన్సీలో Emergency. పెట్టుకుంటాం అంతే. ఉమ్, అప్పుడప్పటికైనా ఓపెన్ చేసి క్లోజ్ చేసుకుంటాము, ఉమ్, ఏం అక్కర్లేదు. ఉమ్, అక్కడ ఒక గుహ ఉందన్నమాట, ఆహా. ఉత్తరాఖండ్లో. ఉమ్, ఉమ్, బాబాజీ గుహలు అని ఉంటాయి, కూకుచిన అని ఉంటుంది, ఉమ్, ద్వారహాట్ అని ఉంటుంది. ద్వారహాట్ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఆ, బాబాజీ గుహలు అని ఉంటాయి. ఉమ్, ఆ గుహలకి ఎప్పుడు మన రజనీకాంత్ పెట్టుంటాడు. ఆహా. అందుకే ఆహాహా. ఈ ఆయన ద్వారా వచ్చింది అనమాట. ఆ, ఆయన స్పిరిచువల్, చాలా స్పిరిచువల్ తెలుసు. చాలా, అవును సార్, అవును. అక్కడ వెళితే ఆ ద్వారహాట్ అని ఒక టౌన్ అనమాట, ఆ, అక్కడ ఆయన గెస్ట్ హౌస్ ఉంది, ఉమ్, అందరిని అక్కడే పెడతాడు, ఎవరు రానివాడు, ఆ, తను ఒక్కడే ఒక్కడే. ఓకే. అక్కడ వరకు వాడు ఉంటారు. ఉమ్, అక్కడ పోతే అక్కడే ఉమ్, అద్భుతం చెప్తారు. అక్కడ నేను కలవలేదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళు చెప్తారు. ఆహా. ఇలా వస్తుంటారు సార్, మామూలుగా ఆయన బక్క ఉంటాడు సార్. ఆ, అవును సార్, అవును. కానీ అలాంటి వాడికి ఇంత ఇది సౌత్లో టాప్ ఎలాగయ్యాడు, అవును. కృప ఉంది, ఉమ్, దైవ కృప. అప్పుడు ఎప్పుడైతే తీశాడో అక్కడ నుంచి ఇంకా అవును. ఈ ఏజ్లో చూడండి, ఆ, బాగానే పెద్దోడు, ఇప్పటికీ ఎట్లా నడుస్తుంది సినిమా అది తీశాడు. అది సార్, దాన్ని ఉపయోగించుకొని. ఆ, అలాగే అక్కడ చాలా మంది ఉన్నారు. ఏంటంటే మేము దారిలో వెళ్తుంటే ఉమ్, ఒక ఆయన దేహం సాధించాడు, ఉమ్, మేము చనిపోవడం అంటే దేహం సాధించాడు అంటాం, ఆ, బాడీ అవును. వేకేట్ అంటాం. బాడీ సో ఆయన ఉండేవాడు అనమాట, ఆయనను నీమ్ కరోలి బాబా అంటారు. దారిలో ఉంటుంది, మనం ఈ బాబాజీ గుహలో వెళ్ళే దారిలో ఉంటుంది, నైనితాల్ అక్కడ సైడ్. అయితే అక్కడికి చాలామంది వీళ్ళు వెళ్ళి ఆయనతో పాటు తెలుసుకొని ఆ స్థితికి వచ్చారు. స్టీవ్ జాబ్స్, బెక్కర్ ఉన్నాయి కదా, వాళ్ళు పోతే ఇప్పుడు లేడు, సమాధి దగ్గరికి పోతే వాళ్ళకి అక్కడి నుంచి వచ్చినంత మెసేజ్, బాగోతారు అక్కడి నుంచే. చూడు మెసేజ్ ఎలా ఉంటుందంటే, ఒక పండు తీసుకొని పండించాడంట, యాపిల్ పండు. ఎవరో దివ్యశక్తి కోరిక ఇచ్చిందట, అది మాత్రం యాపిల్ పెట్టాడు. యాపిల్స్ అవుతుంది అక్కడి నుంచి. ఓ మల్టీ మిలియనర్ ఎక్కడి నుంచి, కృప. తెలుసు కదా రమణ వాళ్ళకి బియాండ్ సైన్స్ తెలిసి పవర్. ఇప్పుడు గొప్ప గొప్ప వాళ్ళందరూ ఖచ్చితంగా, ఇప్పుడు మోడీ గారు కూడా, ఆయన కూడా పోయి ధ్యానం చేస్తారు. అయ్యో 25 years ఉన్నప్పుడు అక్కడ వెళ్ళి ధ్యానం చేశాడు. అక్కడున్న మాస్టర్స్ ఉంటారు, మాస్టర్ అంటే మా దేవుళ్ళు మాస్టర్ అంటామంట. ఆయన ఇది ఏజ్ కాదు, వెళ్ళు, నువ్వు ఎంత చేసావంత అన్ని తీరిన తర్వాత రా అన్నాడు. సరే అని మళ్ళీ వెళ్ళొచ్చు. వాళ్ళు కొంత అనుగ్రహించారు, లేకపోతే లేదు. ఎంత సాధించినా మీరు మామూలు మనిషే, కానీ కొంత ఉంది, యోగా చేస్తాడు, కానీ వాళ్ళ కృప ఉంటే యాడెడ్, అది దాంతోనే పనిచేస్తాం. గ్రేట్ మాస్టర్, ఆయన ద్వారానే మనది వచ్చింది కదా. ఫస్ట్ యోగా డే వచ్చింది, తర్వాత మన పత్రిజీ ద్వారా మెడిటేషన్ డే వచ్చింది, 21st December.
మేము కడతాలో ఇప్పుడు 21st 31st స్టార్ట్ చేస్తాం అది అనమాట. అవును సార్. ఆ విధంగా ఎవరైతే ఏముంది కానీ మొత్తం మీద ఈ వరల్డ్లో చాలా మంది మాస్టర్స్ ఉన్నారు రకరకాల, అవునా, స్పిరిచువల్గా. కానీ వీటిని గురించి ధ్యానం గురించి చెప్పేవాడు ఇతను ఒకటి స్ట్రాంగ్గా. నిజం సార్. అవును. మిగతా ఏమైనా చేసుకోండి, నాన్ వెజ్ తినొద్దు, మెడిటేషన్ చేయాలి, అది మేము నమ్ముతాం. కరెక్ట్ సార్. అవును. అదేమాట. ఆ విధంగా ఎంతో మంది మాస్టర్ వీళ్ళ కూడా తీసుకొచ్చాము. చాలా అక్కడ వచ్చి మారిపోయారు అన్నమాట. అక్కడ కంటికి కనిపించకుండా ఉంటారు చిరంజీవులు అందరూ ఉంటారు. మేము అనుకున్న చిరంజీవులు అందరూ వాళ్ళతో అనుసంధానం ఎప్పుడవుతుంది, మనం ఆ ఫ్రీక్వెన్సీ ట్యూన్ అవుతే. ఇప్పుడు ఈ థర్డ్ డే అనేది కూడా అందులో ఒక పార్ట్ అసలు. థర్డ్ డే మన ఈ రెండు కళ్ళ మధ్యలో ఉంటుంది కదా, దాన్ని పిట్యూటరీ గ్లాండ్ అంటారు సైంటిఫిక్గా. అది యాక్టివేట్ అయినప్పుడు గతము వర్తమానం భవిష్యత్తు కనిపిస్తుంది. అలా మన పాస్ట్లో ఉండొచ్చు, ప్రజెంట్, ఫ్యూచర్, గత జన్మలు తెలుసుకోవచ్చు అన్నమాట. తెలుసుకుంటే ఏంటంటే ఇప్పుడు మనం ఇదే జన్మ అనుకుంటాం, అంటే ఇంతకుముందు ఉన్న ఇప్పుడున్న తర్వాత కూడా ఉంటా అని జ్ఞానం వస్తుంది. అది సత్యం కదా. అంటే శరీరం మాత్రం పోతుంది, ఆత్మ మాత్రం కంటిన్యూ అవుతుంది అని చెప్పగలుగుతారు. ఎగ్జాంపుల్ అది తెలుసుకున్న వాళ్ళు లేకపోతే ఆ టూల్స్ మాత్రం సత్యం తెలుసుకుని, లేకపోతే బ్రహ్మలే కదా. ఎవరు చెప్పారు అలా ఎలా ఉంది అంటే లేని వాడిని మోసగిస్తారు. అందుకే నేను 25 years నుంచి తెలుసుకుంది ఏంటంటే, ఈ భూమి మీద మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసగించేవాడు ఉంటాడు. మీకే సత్యం తెలిసి ఎవడు మోసగించాడు తెలుసుకునే ప్రయత్నం చేయండి ధ్యానం వల్ల. అందుకే ప్రతిదీ అనుభవించి బ్రహ్మలకు అక్కర్లేదు, లేదు పక్కన పెట్టేస్తాం. ఇప్పుడు యూఎస్కి ఎన్ని మంత్స్కి ఒకసారి వెళ్తుంటారు సార్? లాస్ట్ ఇయర్ వెళ్ళినమాట. లాస్ట్ ఇయర్ అక్కడ ఒక ఇలాగే మీటింగ్ జరిగింది అనమాట, ఎంఎంఎస్ అని. October 30th 31st September 1 3 రోజులు అయిన తర్వాత వాళ్ళు అక్కడ పిలిచారు అనమాట. ఇంకా అందరూ ఉన్నారు చాలా మంది, మా ఇంటికి రండి మా ఇంటికి. ఆ విధంగా ఒకరొకరి దగ్గర అన్ని, ఏది న్యూ జెర్సీ, న్యూయార్క్, వాషింగ్టన్ నుంచి లాస్ ఏంజల్స్ వరకు వెళ్ళాం. మొత్తం లాంగ్ ఉంటుంది. అలా 50 days ఉన్నాను. ఇట్లా రౌండ్ తిరిగాను అన్ని. దాదాపు 50 states నేను 30 states వరకు కవర్ చేశాను. కొన్నిట్లో ధ్యానం లేరు కాబట్టి అక్కడ వాళ్ళకి ధ్యానం చెప్పారు. అక్కడ కూడా శాకాహారం చేస్తున్నారు మనవాళ్ళు. శాకాహారము తర్వాత ఇది ధ్యానం చేయడం, మళ్ళీ ర్యాలీ చేస్తున్నారు అక్కడ పిరమిడ్ పెట్టుకొని. మొన్న 15th August నాడు అక్కడ టెక్సాస్లో ఒకటి ఉంటుంది అనమాట, డల్లాస్ అని, అక్కడ చేశారు. ఏం చేశారు తెలుసా, అక్కడ ఇలా శాఖాహార ర్యాలీ చేస్తే అందరూ ఆశ్చర్యపోయి, అక్కడ మేయర్ ఇచ్చాడంట. ఎవరు అంటే ఆయన చూడలేదు కదా. ఇప్పుడు బ్రహ్మర్షి పత్రి అంటే 15th August డల్లాస్లో పత్రి డే అని పెట్టాడు. ఏంటయ్యా అది మన దగ్గరనే ఇంకంత లేదు సార్, ఆయనకి అంత విలువ ఇచ్చారంటే మరి అందరికీ ఉంటుంది. ఆయన సైన్స్ ఏంటంటే లిమిట్ ఉంటుంది, భౌతికాన్ని చెప్తుంది, కానీ బియాండ్ సైన్స్ లాట్స్ ఆఫ్ థింగ్స్ మనలోనే ఉంది. నాకంతా తెలుసు అండి, ఉన్నది వాడుకుంటున్నాం కానీ ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. మరి అది తెలిపేదే ఆధ్యాత్మిక శాస్త్రం. అంత ఈజీ కాదు కానీ తెలుసుకుంటే. అది తెలిసినప్పుడు ఏమంటుంది, మన ఈ లైఫ్ కూడా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది. మన కంట్రోల్ ఉండాలి, లేకపోతే ఇతరుల కంట్రోల్. ఎవరు చెప్పాడు అట ఇదట ఫిక్స్ అయిపోయినాం, బిలీఫ్ సిస్టంలో ఇరుక్కున్నాము. బిలీఫ్ సిస్టమ్ దాటిపోవాలా. అద్భుతం. డైలీ లేస్తే అదే కదా సార్, వాడు అదన్నాడు ఇది అన్నాడు, అది అంతా అదే. లిమిటెడ్ నాలెడ్జ్లో అన్లిమిటెడ్ ఎలా తెలుసుకుంటాం చెప్పండి. అంతా లిమిటెడ్, అన్లిమిటెడ్. అది పక్కన ఉన్న గుర్తుపట్టలేదు. ఇప్పుడు మన రేడియో వేవ్స్ ఉన్నాయి, తర్వాత మన టీవీ ఛానల్స్ ఉన్నాయి, కంటికి కనిపిస్తున్నాయి, ఉన్నాయి కదా, ఉన్నాయి. నమ్ముతారు, కంటికి ఎప్పుడు కనిపిస్తాయి. ఇలాంటివి ఉంటే దాంట్లో చూస్తుంటాం. ఏది మనకు దీనికి టూల్స్ ఇంప్లిమెంట్స్ కావాలి. ఇది కూడా ఈ కంటికి కనిపిస్తావు, కానీ ఈ కంటి ఓపెన్ చేస్తే కంటికి లేనిది కూడా కనిపిస్తుంది. ఇన్నర్ ఎంత ఉంది, దాన్ని సాధన చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అంతేగాని ఏదో మంచిగా టైం పాస్ అనమాట. పూజా సోతాలు చెప్పాలి, అక్కడ తీసుకెళ్తాయి. కానీ ధ్యానం సాధన మాత్రం మిమ్మల్ని మీ లోపలికి తెలుసుకెళ్తాయి, మీరేంటో తెలుస్తాయి. ఇవన్నీ బయట పొందట చెప్పేట కాదు, ఇది నేను పొందాను, నేను ఐ ఫెల్ట్ ఇట్, ఎక్స్పీరియన్స్ దట్. అప్పుడు మనమే స్ట్రాంగ్ అవుతాం.
ఇప్పుడు కొన్ని విషయాలు ఎంతమంది వేరే వాళ్ళు చెప్పినా కూడా అదే కాకపోవచ్చులే. అదే అది డౌట్లు ఒక సందేహాలు చిన్న ఉంటాయి. డౌట్ కానీ సందేహాలు. మనకు తెలిసి ఎస్ యెస్. ఐ నో ఇట్ నా ఐ స్టార్టింగ్. ఎక్స్పీరియన్స్ అది హ్మ్. మోర్. అందుకే నేనేం చెప్తానంటే ఆ! సార్. ఇప్పుడు మేము చెప్పేది మీకు ఇన్ఫర్మేషన్ హ్మ్. బుక్స్ ద్వారా హ్మ్. ఎంత పెద్ద గురువు చెప్పిన ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ సార్. కానీ తర్వాత అందులో మీకు నచ్చింది తీసుకొని ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో హ్మ్. ఇంప్లిమెంట్ చేస్తారో అప్లై చేస్తారో ఎక్సర్సైజ్ చేస్తారో హ్మ్. అది పార్ట్ సాధన పార్ట్. హ్మ్. నెక్స్ట్ ఏంటంటే మీ స్వీయ అనుభవం వస్తుంది. హ్మ్. హ్మ్. ఐ ఎక్స్పీరియన్స్ అది సెల్ఫ్ రియలైజేషన్ సెల్ఫ్. ఆత్మజ్ఞానం అంటారు దాన్ని. ఆ! కానీ చాలా మంది ఏంటి ఈ సబ్జెక్ట్ని చెప్పుకుంటారు. చెప్తుంటారు. తప్పేం కాదు, అది కూడా హ్మ్. ఒక సిద్ధే. హ్మ్. కానీ ఎవరైతే తను తాను చేసుకుంటారో సాంగ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఆ! ఎస్ ఐ నో ఇట్ ఆ! ఐ ఎక్స్పీరియన్స్ ఇట్. ఆహా! ఎవరు చెప్పాట ఉన్నట్ట అట అట అంట. ఆట ఆట అంటారు. మా దగ్గర అట అంటారు లేవు. అది తీసేసాం సాధన ద్వారా అంతే. చాలా సార్ సంతోషం. మీరు ఈ స్టార్టింగ్ అంటే ఎట్లా ఈ రూట్‌లోకి ఎట్లా అంటే రావడం గాని, ఇది ఖచ్చితంగా చేయాలి అని మీరు ఈ రూట్‌లోకి ఓకే వండర్ఫుల్. ఎట్లా జరిగింది? ఏంటంటే నేను పుట్టింది ఛాందస కుటుంబంలోనే. హ్మ్. మా ఫాదర్ పూజ హ్మ్. చేసేవాడు. హ్మ్. నేను కూడా అదే కుటుంబంలో పుట్టాను. పుట్టుకతో వెజిటేరియన్సీ. ఆ! అదొకటి ఆహా! అడ్వాంటేజ్. బ్రహ్మాండం. ఆ! కానీ ఆయన సాధన చేసి ఎన్నెన్నో సాధించుకున్నాడు. కానీ మాకు తెలియదు అప్పుడు ఆ! చిన్నప్పుడు కదా. ఆ! ఇంకా మామూలుగా మాకు కూడా అంటలేదు అని చెప్పలేదు బలవంతంగా. హ్మ్. ఉమ్. కానీ తర్వాత ఏం తెలిసిందంటే హ్మ్. ఈ జన్మలో హ్మ్. ఈ సైంటిఫిక్ ఫీల్డ్లో ఉండి తెలిసిన తర్వాత హ్మ్. నాకు కొన్ని క్వశ్చన్స్ ఉండే. క్వశ్చన్ సమాధానం దొరికితే నేను నమ్ముతాను, లేకపోతే నమ్మను అని. హ్మ్. ఏంటి, నేను చూస్తే నమ్ముతా, హ్మ్. సార్. వింటే నమ్ముతా, హ్మ్. ఫీల్ అయితే నమ్ముతా. హ్మ్. అది బియాండ్ సైన్స్. అవును. అర్థమైందా? ఆహాహాహా! అవును సార్. ఇది చూస్తున్నాను, ఇది సైన్సే సైన్స్. ఆ! కానీ ఆత్మ గురించి చెప్పలేదు. అవును. బియాండ్ సైన్స్ కావాలి నాకు. ఆ! అలా ఉన్నప్పుడు ఆ! నేను జాబ్ చేస్తాను 1994లో. ఆహాహా! ఏం జాబ్ చేస్తారు? ఇదే రీసెర్చ్. యాహ్! రీసెర్చ్ అవును. కొత్త కొత్త హైబ్రిడ్ వంగడాలు ఉంటాయి కదా, ఆ! ఎక్కిసాటర్ ఎక్కిసాట్లు. ఇంటర్నేషనల్. అవును సార్. ఆ! అప్పుడు ఇలా కూర్చున్నాను. హ్మ్. ఈ జన్మలో సాధన చేయలేదు, ఆహా! కానీ అందరికీ హెల్ప్ చేసేవాడిని, మానవత్వంతో సేవ చేసేవాడిని. ఆ! సార్. ఆ! అంతేగాని అంత సీరియస్ లేదు. హ్మ్. నేను త్రూఅవుట్ ఇండియా తిరిగాను, గుళ్ళు గోపురాలు తిరిగాను. కానీ హ్మ్. అలా తప్పని కాదు, హ్మ్. నిగ్రహం కొరకే. హ్మ్. ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు ఎక్కడ కనిపించాడా, ఉన్నాడా, ఇంకో మాట ఏం లేదు, నమ్మాలి ఓకే అని అనుకునేవాడిని. అలాంటిది నేను ఎక్కడ వెళ్ళలేదు. ఆ! అలా టెన్షన్ ఉన్నప్పుడు ఆ! ఉంటుంది కదా, పని చేసేటప్పుడు టెన్షన్, అవును. కళ్ళు మూసుకొని కూర్చునేవాడు, ధ్యానం కూడా తెలియదు. ఆ! అప్పుడు ఒకసారి ఏమైందంటే, అప్పుడు 1994లో ఆ! జీన్ ప్యాంట్ టీ షర్ట్ వేసుకున్నా. మరి అప్పుడే. ఉన్నాయి కదా. ఆ! అయితే కింది నుంచి పై వరకు మొత్తం చూశాను. ఇలా ఆ! కళ్ళతో ఇందాక చూస్తాను, నామకరణం చేసుకుంటానా, అద్దం లేకుండా, చూసుకోలేదు. అస్సలు లేదు. ఆ! అద్దం లేకుండా చూసుకున్నా. అరే ఆశ్చర్యపోయాను. ఆ! అవును కదా, స్టన్ కదా, స్టన్. ఆశ్చర్యం. అద్దం లేకుండా మిమ్మల్ని మీరు ఎలా మొహం చూసుకుంటారా, ఇంపాసిబుల్. అవును. పాసిబుల్ కదా. హ్మ్. నాకు కూడా తెలియదు, ఆ! ఆశ్చర్యపోయాను. ఆ! ఇది బియాండ్ సైన్సే కదా. అవును సార్. ఆ! అప్పుడు నేను నమ్మాను, ఓకే ఆహా! దెర్ ఇస్ సంథింగ్ బియాండ్ సైన్స్. అచ్చా! అచ్చా! అప్పుడు నాకు తెలియకుండా ఏంటిది, ఎలా జరిగిందని అడిగాను. ఆ! ధ్యానం చేసేవాళ్ళు, ఆ! తెలుస్తుంది కదా. ఓహో ఇది చాలా అద్భుతమైందండి. ఆ! మీకు ఆస్ట్రల్ బాడీ అంటారు, మన హుహు. ఫిజికల్ బాడీ ఒకటి కదా, ఇంకా 7 బాడీస్ సటిల్ బాడీస్ అంటారు. హ్మ్. అది బయటకు వచ్చేసి అది దీన్ని చూసింది. హ్మ్. నేను మరి ధ్యానం చేయలేదన్నాను ఈ జన్మలో. ఆ! ఈ జన్మలో చేయలేదు. ఆ! జన్మ సంస్కారం చాలా ఉంది సార్, ఈ సార్ టక్కన వచ్చేసింది. ఆహా! నేను రిమెంబర్డ్, గుర్తు తెచ్చుకున్నా, ఆ! టిక్ పెట్టుకున్నాను. ఆ! ప్రశ్న ఓకే. సమాధానం దొరికింది. దొరికింది. ఆ! తర్వాత అలాగే చేస్తున్నాను. కొంతకాలానికి లీవ్ తీసి జాబ్ అన్నారు. పక్కన చూస్తే ఎవడు లేడు. కలిసి ఆ! ఎవడబ్బా, ఆ? నేను చేసే పని మంచిగుంది, ఎవడు ఆ! చెప్తాను అనుకోలేదు. ఎక్కిరిసాట్లో జాబ్ జాబ్ వదిలిపెట్టు అంటే మరి వదిలిపెట్టు. ఆ! ఎప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడేది ఎక్కువ అని లీవ్ తీసి జాబ్. హ్మ్. ఎవడబ్బా, ఎవడు లేడు. హ్మ్. ఏదో భ్రమ అనుకున్నా, ఎవడు అంటుంటే నాకు ఉంటాయి కదా, అవును. ఎలివిజేషన్, హాలిసినేషన్ ఏవో అంటారు. ఆ! అది రిపీటెడ్గా వస్తుంది, గంటకోసారి, ఏ అరగంట గంట కూడా వస్తూనే ఉంది లోపల. ఆహాహా! పెట్టుకోలేకపోయి. ఆ! ఆ? అవునా సరే సార్? ఇది ఆ! అవునో కాదో అని నేను కన్ఫర్మ్ మళ్ళీ చేసుకున్నాక కన్ఫర్మ్ చేసుకోవాలి. ఆ! నైట్లో పోయి గదిలో కూర్చొని మొత్తం బిగించేశాను. ఆ! కూర్చొని లోపల నుంచి వస్తుంది, ఆహా ఆ! ఇన్నర్ వాయిస్, ఆ! అంతర్వాణి అంటారు, అంతర్వాణి. ఆ! అక్కడి నుంచి వస్తుంది. హ్మ్. ఓహో, తెలిసింది. పొద్దున్న రీజనింగ్ ఆగిపోయింది. ఆ!
అవును, ఎందుకు ఆగిపోయాలి మరి? అవును. ఎప్పుడైనా రిజైన్ చేశానా, ఇది అయిపోయింది. ఆ! అది ఆహాహాహా! అది ఇన్నర్ వాయిస్ అంటారు. ఆ! అమ్మా! అంతే. ఇగ చెప్పాను అక్కడి కదా, నుండి అలా స్టార్ట్ అయింది. బియాండ్ సైన్స్. యాహ్! చూస్తే నమ్ముతా, హ్మ్. వింటే నమ్ముతా. హ్మ్. అయిపోయింది. ఇంకా ధ్యానంలోకి వచ్చిన తర్వాత హ్మ్. మొత్తం ఏంటో తెలుసుకున్నాను. ఆ! ఏదేంటో అయిపోయింది. ఆ! అప్పుడు నమ్మడం గుడ్డిగా నమ్మను. ఆ! సార్. మా రీసెర్చ్ సైంటిస్టులకు ఒక పిచ్చి అనమాట. అవును ఏది సార్. కూడా గుడ్డిగా అవును. పిచ్చోళ్ళే. అవును కదా. బయట పడ్డది బయట మనస్తత్వం అది ఉంటేనే మనం పోతది. ముందుకెళ్తాం. లేకపోతే అవును. గుడ్డిగా నమ్మేస్తే ఇక మామూలు వాళ్ళమే. అవును. అవునా కాదా? అన్ని ప్రోస్ అండ్ కాన్స్. ఆ విధంగా ఆ! అట్లా అద్భుతం. స్టార్ట్ అయింది. సూపర్ సార్. హిమాలయాలు అంటే ఆ! సార్. నేనంటే ఆధ్యాత్మిక దానికి పుట్టినిల్లు. హ్మ్. ఋషిమునులు ఊరికే వెళ్ళారు వాళ్ళు. అన్ని వదిలిపెట్టుకొని ఆ! త్యాగం సార్. చేసి ఆ! కావాలని కాదు కానీ అది ఆ! అది వాళ్ళతో ఎంతో జ్ఞానం. అవును కానీ ఆ సార్. జ్ఞానం మనకి మా డబ్బులు వాళ్ళకి పనికిరావు. పనికిరావు. ఆ! అంటే అక్కడ ఎనర్జీస్ వీళ్ళందరూ ఎళ్ళటం వల్ల అక్కడ ఉందా సార్? లేకపోతే ప్రీవియస్‌గా అక్కడ ఆల్రెడీ అది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంటాయి. ఎప్పటినుంచో ఉందా? ఇప్పుడు అక్కడ లోపల పిరమిడ్స్ కూడా ఉన్నాయి. పిరమిడ్స్ హ్మ్. ఎనర్జీ ఉంటుంది. హ్మ్. ఇప్పుడు చూడండి, పర్వతాలన్నీ ఇలాగే ఉంటాయి చాలా అవును. మటుకు. అవును. ఆ! శక్తి క్షేత్రాలే. కరెక్టే సార్. అక్కడే గుహలో దాగుకుంటారు చూడు. అది ఆహా! అప్పటి నుంచో. ఆహా! దీన్ని ఇప్పుడు ఉపయోగించుకోవడం ఇప్పుడు కట్టుకొని. ఉపయోగించుకుంటున్నాం. అది. అలాగా ప్రకృతి కూడా రమణీయంగా ఉంటుంది. హ్మ్. పొల్యూషన్ ఉండదు. అవును. ఆక్సిజన్ ఎక్కువ ఉంటుంది. హ్యాపీగా ఉంటుంది. అది. ఆ! ఇక్కడైతే పొల్యూషన్ ఎన్నో రకరకాలు ఉంటుంది. అవును సార్. కరెక్టే. ఫుడ్ పొల్యూషన్, ఫుడ్ వాటర్ గూడా. పొల్యూషన్, ఎయిర్ పొల్యూషన్, థాట్ పొల్యూషన్ కూడా. థాట్ అవును సార్. అక్కడ థాట్ లేకుండా పక్కవాడు ఎవడు ఉంటాడు? అవును. మనకు మనమే అసలనమాట. కరెక్టే సార్. అవును. అన్నీ దాటిపోతే అద్భుతం. ఆ! మనలోనే ఉంది. మెల్లమెల్ల సాధన ద్వారా అన్నీ వస్తాయి. ఆ! స్టార్టింగ్‌లో తొందరగా కుదిరేదా సార్ మీకసలు? అది ఎవరికైనా కామన్ ఎవరికైనా గదా! ఉంటుంది. అయ్యా ఎవరికైనా ఇప్పుడు ఉంటది. మీరు మీరెట్లా దాన్ని ప్రాక్టీస్ ఓవర్‌కమ్ చేస్తున్నారు, చేశారు? ఆ! ఏదో చేస్తున్నారు ఆ! ప్రాక్టీస్. సార్. అప్పుడు ఇది పర్ఫెక్ట్ వచ్చిందా? ఫెయిల్ అయిపోయినాము, ఫెయిల్ పాడు అయిపోయింది. చేసుకున్నాము. ఆ! తర్వాత మెల్లమెల్ల ఇది కూడా అంతే. ఆహాహా! ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఇక్కడ. కానీ గతజన్మ సంస్కారంతో నాకు ఇది తొందరగా వచ్చేసింది స్పిరిచువాలిటీ. ఆహాహా! ఆ! సార్. లేకపోతే దీంట్లో రాలేను. అంత అది ఈజీగా రాదు. తెలిసిందో రిజైన్ చేశాను. హ్మ్. 1994 ఇప్పుడు హాయిగా ఉన్నాను. 30 ఆ! ఇయర్స్ హాయిగా తిరుగుతున్నాను. రోడ్ అందరికీ మా జ్ఞానం పంచుతున్నా. ఇలా ఉంది పంచుతున్నారు. నాయన. ఎగ్జాంపుల్‌గా ఆ! సార్. ఆ! అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ! హాస్పిటల్ అయింది లేదు. అబ్బా! చిన్న చిన్న వస్తాయి రోగాలు ఉన్నప్పుడు. హ్మ్. దాన్ని చిన్న చేస్తే చిన్నవి తగ్గుతాయి. కావాలి సార్. ఆ! కావాలి. ఇప్పుడు సరౌండింగ్ బట్టి, వాటర్ ద్వారా సరౌండింగ్ బట్టి అవును సార్. వస్తుంటాయి. వాటర్ ద్వారా హ్మ్. గూడా అని అంటారు. వస్తుంటాయి. మా తల్లిదండ్రులు గూడా వాళ్ళు గూడా ధ్యానం చేసి అంతే. అమ్మ గూడా కోవిడ్ అప్పుడు వ్యాక్సిన్ అంతే. గూడా ఏసుకోలేదు. ఇప్పుడు ఎక్కడికైనా ఫంక్షన్‌కెళ్ళినా గూడా అక్కడ వాటర్ గూడా తనే ఒక వాటర్ బాటిల్ క్యారీ అంతే. చేసుకోవడం. ఆ ఫుడ్ గూడా మరి. ఇంపాక్ట్ ఉంటది అని మరి. అది. ఆ! అట్లా చెప్తుండేవారు. కాబట్టి ఇవన్నీ ఉంటాయి చాలా. ఆ! వైబ్రేషన్స్ అంటాం. కంటికి హ్మ్. కనిపించకుండా చాలా ఉన్నాయి. హ్మ్. ఎప్పుడైతే ఆ ఫ్రీక్వెన్సీ వెళ్తామో హ్మ్. ఏదో సరి అయిందో సరికాందో తెలుస్తుంది. సరి అయింది హ్మ్. తీసుకొని సరిగా పక్కన పెట్టడం. పక్కన అందుకే పెట్టాలి. ఎందుకుంది అలా అంటే దాని నుంచే ఆలోచిస్తున్నారు. హ్మ్. హ్మ్. టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. నో. హుహుహుహు. టేక్ బెస్ట్. గో. అంతే. సార్ పత్రిజీ గారితో మీరు ఎప్పుడు కలిసారు? ఏ ఇయర్ సందర్భంలో? 2000లో 2000లో. 25 ఇయర్స్ ఆయనతో ఉన్నాను. ఆహాహా! 22లో బాడీ వెకేట్ చేశాను. 1922లో అవును అంతవరకు సార్. నా ఆ! 23 ఇయర్స్ అనుకో. హ్మ్. ఆయన కూడా సైంటిస్టే కాబట్టి దగ్గరుండి ఎన్నో హ్మ్. నేర్చుకున్నాను. సైన్స్ హుహుహు. పరంగా. హ్మ్. అంటే ఆయనకి ఎంత పేషెన్స్ అంటే ఆ! చిన్న పిల్లవాడిలాగా ఏం చెప్పినా ఆ! అవును సార్. అది మరి కోపం వస్తే మాత్రం పరిశ్రమ అన్నిట్లో ఏమంటే పాజిటివ్ ఉంటే మంచిగా అనమాట. అవును మంచిగా సార్. ఆ! మాట్లాడతారు. ఇక నెగిటివ్ పరిమితి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన స్టార్ట్ చేసినప్పుడు గూడా చాలా నెగటివిటీ బాగొచ్చిండే సార్. అంతే టీవీ నైన్‌లో గూడా అవును. వాళ్ళు రాంగ్ అవును. ప్రచారం చేసి, ఇప్పుడు అదే టీవీ నైన్ వాళ్ళు ప్రమోషన్స్ ఇస్తున్నారు. ఇప్పుడు మన ధ్యాన చక్ర తెలుసు మనకన్నీ స్థాపనప్పుడు. గానీ ఎవరెవరి కానీ కర్మలు అది వాళ్ళుంటాయి. తట్టుకోవడం అన్నది అమ్మో! మామూలు కాదు. మామూలు విషయం గాదు సార్ అసలు. ఇప్పుడు మంచి చేయకపోతే చెడు ఫస్ట్ అడ్డం వస్తుంది. ఆ! అవును సార్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాము. హ్మ్. మన సముద్ర మథనం చేసి మొదట ఏమొచ్చింది? విషమే వచ్చింది. విషయమే వచ్చింది. అమృతం రాలేదు. రాలేదు. తర్వాత కల్పవృక్షం లాస్ట్ అమృతం వచ్చింది. అమృతం ఎగ్జాంపుల్ వచ్చింది. చెప్తారు. అవునవును. ఇది కూడా అంతే. చేయగా ఇవన్నీ టాక్సిన్స్ పోయిన తర్వాత అప్పుడు వస్తుంది. ఆ! అదే ఆనందం. అవును తప్పదు. సార్. ఆ! మరి ఎంతవరకు వెయిట్ చేయాలి. మళ్ళీ ఫెయిల్ అయింది ఇక అవసరం లేదంటే ఆ! అంతే అక్కడ అయిపోతారు. కాబట్టి సాధన, సాధన విశ్వాసం చేస్తాను. ఉండాలి. అవును సార్. మన మీద మనకి ఇతరులే కాదు. హ్మ్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఆ విధంగా ఎప్పుడైతే మనకు సత్యం తెలుస్తుందో సరి హ్మ్. అయింది సరికాంది హ్మ్. ఎవరి మీద మనం మోసం చేయలేదు. హ్మ్. హ్మ్. అవునే కదా. అవును సార్. ఇప్పుడు భూమి మీద
స్టేట్మెంట్ నాకు తెలిసిందంటే, మోసపోయేవాడు ఉన్నంత వరకు మోసగించేవాడు ఉంటాడు, ఉంటాడు. మీకే సత్యం తెలిసి ఎవడు మోసగించాడు. ఆ, అవును సార్. అదేమంటే అందుకే నిజమే. యూ కాంట్ చీట్ మీ అంటారు. చేయాలి. అది విధంగా హ్యాపీగా ఉంది, ఆనందంగా. ఆ జ్ఞానం తెలుసుకోండి ఆయన. ఎవరి కర్మం బట్టి మేము ఇప్పుడు ప్రాక్టీస్ చేసి టీచింగ్ చేసినప్పుడు ప్రీచర్ అంటారు. ప్రీచ్, అవును, టీచర్ కాదు, ప్రీచ్. ప్రీచింగ్ వేరు, అవును సార్, అవును. ప్రీచర్ ప్రాక్టీస్ చేసి టీచ్ చేసేవాడు ప్రీచర్. చాలామంది బుక్స్ అది కూడా కొంతవరకు నాలెడ్జ్ ఇస్తూ ఉన్నారు, ఇస్తున్నా. కానీ వాళ్ళు స్వయంగా చేయడం లేదు, అంటే లేదు, లోతులోకి వెళ్ళడం లేదు. వెళ్ళటం లేదు. లోతులోకి వెళ్ళినప్పుడు దానిలో స్కిల్నెస్ కానీ పర్ఫెక్ట్నెస్ వస్తుంది. అవును. ఇప్పుడు మీరు ఇలా ఉందట చేశానంటే వచ్చేస్తుందా? రాదు. రాదు. దాన్ని స్వయంగా అనిపించిన ఓహో నేను పొందాను అనిపించాలి. అవును. అనుభవ జ్ఞానం కావాలి. ఆ. స్వీయ అనుభవం, ఇతరుల అనుభవం బుక్లో ఉంటుంది. అవును. అది మన ఇన్స్పిరేషన్ కొరకు, ప్రోత్సాహం కొరకు, ఉమ్, అది మన సొంతం కాదు కదా. ఉమ్, కాబట్టి ఎవరికి వాళ్ళు తెలుసు అద్భుతం. ఆహాహా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. సార్. రమణ మహర్షి ఉమ్, అవును కదా, ఉమ్, ఆయన 12 years ఉన్నప్పుడు ఉమ్, 4th class ఫెయిల్ అయ్యట. ఎవరు ఉమ్. చెప్తారు మధ్య ఆహాహా. ఫెయిల్ అయితే ఇంకా అందరు ఇన్సల్ట్ అయిపోయి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకున్నారు. ఉమ్, వెళ్ళిపోవడానికి డబ్బులు కావాలి కదా. ఉమ్, అన్న షర్ట్ జేబులో 4 రూపాయలు అంటే తీసుకున్నాడు. చూడు అప్పుడు కూడా నీతి, ఆ, అన్నయ్య నేను వెళ్ళిపోతున్నాను, ఆ, డబ్బులు తీసుకొని రాసేట. ఆ, ఎక్కడ నేను చెప్పలేదు ఇక. చెప్పలేదు. అలా వచ్చేసి ట్రైన్లో వచ్చేసి ఆ, అరుణాచలం ఉన్నాడు. ఆ, అక్కడే ఇంకా మళ్ళీ ఎక్కడ వెళ్ళలేదు. ఆ, ఇక్కడ 2 గుహలు ఉంటాయంట, ఆ, స్కంద గుహటి, విరూపాక్ష గుహ. ఆ, ఆ గుహలు సార్. ఉమ్, అక్కడ ఒక దాంట్లో 17 years, ఇంకో దాంట్లో 12 years ఉండి ఉమ్, ధ్యానం, మౌనంగానే మరి ప్రకృతిలో ఉండి ధ్యానం చేశాడు. ఉమ్, మరి ఆయనకి ఏం గురువులు, ఉమ్, గ్రంథాలు, వేదాలు ఏమీ లేవు. ఏమి లేవు. ఆ, నేనెవరిని తెలుసుకున్నాను, ఒకటే వాడు, ఉమ్, నేనెవరిని, ఉమ్, నేను యార్ వాళ్ళ ఉమ్, తమిళ్లో తమిళ్లో. తెలుసుకున్నాడు. ఉమ్, ఏంటి, నేను శరీరం కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, ఆత్మను. ఆత్మని. అది ఆత్మజ్ఞానం. ఆ, అప్పుడు ఎవరో ఎక్కడి నుంచో వస్తే పాల్ అంటానండి, అమెరికా నుంచి వచ్చాడు, ఉమ్, 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 వాడొక విలేకరి. ఉమ్, ఈయన మౌనంగా ఉన్నాడు కాబట్టి ఇంకా క్వశ్చన్స్ వేస్తే రాయించేవాడు. ఉమ్, ఇలా క్వశ్చన్స్ రాసి పెట్టుకున్నట్ట. ఉమ్, ఆయన పేపర్ మీద రాసి ఈ సమాధానం ఇచ్చాడు. అరే నీ క్వశ్చన్ ఏం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ, టెలిపతి. టెలిపతి. అవును సార్, అవును. అది మరి ఆయన ఏమన్నా రమణ భగవాన్ అని, భగవంతుడు ఎప్పుడయ్యాడయ్యా? ఆ, సాధన చేసి ఆ గుణాలు తెచ్చుకున్నాడు. భగవంతుడు అంటూ ఎక్కడ లేదు, అంతా మన మైండ్ సెట్. ఉమ్, దేవుడు దయ్యం మనలోనే ఉన్నారు. చెడు గుణం ఉంటే దయ్యము, అవును సార్. మంచి గుణం ఉంటే దేవుడు. దేవుడు అంతే. మంచి దేవుళ్ళ వచ్చాడండి. ఎప్పుడు దేవుడు వచ్చాడా, పుట్టించాడా? లేదు, గుణాన్ని బట్టి. గుణాన్ని బట్టి. అవన్నీ ఎంతో ఉంది డెప్త్, మామూలుగా చాలా. ఇప్పుడు మీరు స్పెషలైజేషన్ ఎంతో లోతులు వెళ్ళి చేసుకుంటారు. అవును సార్, అది కూడా అంతే. అంతే అంతే. ఇట్స్ సైన్స్ ఎక్సైజ్. కాబట్టి దాంట్లో వెళ్తే అద్భుతం. సరే, ఇంకేమైనా బుక్స్ ఏమన్నా ఉన్నాయి నా దగ్గర, ఇస్తాను. సార్? వచ్చాను కొన్ని ఆ, ఇస్తాను. నేను ఎక్కువ ఏంటంటే సార్. పతి చెప్పాడు, ఉమ్, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఉమ్, సింపుల్ టెక్నిక్. ఉమ్, ఎన్నో పద్ధతులు ఉన్నాయి, 112 పద్ధతులు, సింపుల్ అనమాట. సింపుల్ సరళం. ఉమ్, చిన్న పిల్లలు, అవును సార్. అసలు వాళ్ళు పేషెంట్లు కూడా చేసుకోవచ్చు, ఎప్పుడు లేని ఎక్కడ. అందుకే ఆయన పతి తీసుకున్నాడు. ఇదే బుద్ధుడు చెప్పింది. బుద్ధుడు ఆనాపానసతి అని అన్న భాషలో, పాళీ భాషలో. అవును సార్. దాన్ని పచ్చి అచ్చతలు శ్వాస మీద ధ్యాస. అంటారు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఆహా, ఇంకో నిర్వచనం ధ్యానానికి, ఆహా, నోటిలో మౌనం, మనసులో శూన్యం, దాని పేరు ధ్యానం. ఉమ్, అది పట్టుకున్నాం అవును సార్, అవును. అంతే. మౌనంగా ఇది ఎంటీ అయిపోతే ఎనర్జీ వస్తుంది, ఆ, జ్ఞానం వస్తుంది. జ్ఞానం వస్తుంది. ఆటోమేటిక్. మరి ఋషిములు ఏ పుస్తకాలు ఇది బట్టి పట్టారా? ఉమ్, ఎంటీ అయిపోయినారు, ఆ, దివ్యమైన వచ్చింది, అదే వేదాలు రాశారు. అపౌరుషేయాలు అంటారు. అవును సార్. ఆలోచించి రాసిన కవిత్వాలు కావే, ఆ, డివైన్ నాలెడ్జ్ ఇదేనా? ఉంది, ఎంతో ఉంది. అవును సార్. ఈ మౌనం ఉమ్. మాట్లాడడం వల్ల కూడా లేనిపోని ఇప్పుడు Energy ఏదో loss మాట్లాడ అవుతుంది. ఎనర్జీ లాస్ సార్, నిజంగానే. సో దాన్ని- అందులో మౌనంగా ఉండటం చాలా, ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. ఇప్పుడు ఒక మాట మాట్లాడడం అనుకో, సార్. మాట పరధర్మం, ఉమ్, మౌనం స్వధర్మం. ఉమ్, ఇతరులనే మాట్లాడు, నాతోనే మాట్లాడిపించాడంటే ఒకటి సింగిల్ బై అంటే అవును, కరెక్ట్. కాబట్టి మౌనం అది పవర్ఫుల్. అవును సార్. దాన్ని నేను గత 12 years నుంచి ఉమ్, శోధించి సాధించి చెప్తున్నాను. అద్భుతంగా ఉమ్. చాలా మంది మారిపోతారు. ఉమ్, ధ్యానం చేసే
ధ్యానానికి మొదలుపెట్టి మౌనం. మౌనం సార్. మనం మాట్లాడుకుంటూ ధ్యానం చేసుకుంటూ ధ్యానం చేస్తాడా? లేదు మరి ఇది. లేదు. సో పత్రిజీ 3 కాన్సెప్ట్స్ చాలా అద్భుతమైన, ఆయన ఏం చెప్పినా సత్యవాక్యాలు, దాన్ని ఆచరిస్తే చాలు. లంకణం పరమౌషధం అంటారు మన శాస్త్రంలో. లంకణం అంటే ఉపవాసం లేకుండా ఉండు. దీనికి ఆహారం ఏంటి? శరీరానికి ఫుడ్. ఫుడ్ లేకుండా ఉంటే ఉపవాసం. దీనికి ఆహారం ఏంటి? మాట. నోటికి మాట అనేది ఆహారం. ఎన్నిసార్లు మాట్లాడేది బాగుంటది. పట్టకపోతే దీనికి మాట, శబ్దానికి మాటకి ఉపవాసం మౌనం. దీనికి ఆలోచన, ఆలోచనకు ఉపవాసం శూన్యం. ఆలోచన రహిత స్థితి అంటారు, అది శూన్యం అంటారు. మరి జీసస్ క్రైస్ట్ తెలుసు కదా, సండే కాబట్టి ఆయన చెప్తున్నాడు. ఆయన చెప్తాడు, నేను 40 రోజులు ఉపవాసం ఉన్నాను, దేవుని రాజ్యంలో ప్రవేశించాను. అంటే ఉపవాసం దీనికి కాదు, అర్థమైందా? ఉపవాసం దేనికి? మౌనంగా ఉన్నాను. ఉపవాసం అసలు అల్టిమేట్ దీనికి. ఆలోచన లేకుండా ఉన్నాను, ఆలోచన రహిత స్థితిలో ఉన్నాను. అప్పుడు దేవుని రాజ్యం అంటే లోపల ఉన్న ఆత్మ సామ్రాజ్యం కనుగొన్నాను. అక్కడ కులానికి మతానికి సంబంధం లేదు. గాలికి ఏ కులం? మరి మతానికి ఏ కులం? నీటికి ఏ కులం? నీటికి ఏ కులం? ప్రకృతి లేదు, మనం పెట్టుకున్నాం. పుట్టుకతో ఎవడికి ఏ కులం మతం లేదు. తర్వాత మనకు చదువు పెట్టారు, అందులో ఇరుక్కున్నాం, దాన్ని దాటిపోవాలి. ఇప్పుడు అదే చూడండి, ఓ వరదలు వచ్చాయనుకో, నీ కులం అంటకు ముట్టకుండా మా అందరు వచ్చారు, ఎక్కడ పోయింది మరి? కోవిడ్ వచ్చింది, ఇప్పుడు వేరే వాళ్ళు ఇంజక్షన్ ఇస్తే తీసుకున్నాను కదా, పెట్టుకున్నాను, మరి ఎక్కడ చస్తాను. అలాంటి సమయంలో కులం మతం రా నాయన. ఎట్టుంటుంది ఆయన కొంతవరకు సరదాగా వస్తే ఇవన్నీ ఫిక్స్ చేసుకున్నారు. ఎగో, ఇవన్నీ ఎగోలు. అంత ఈజీ కాదు ఎగో. ఎగో దాటాలంటే తను తాను తెలుసుకుంటే ఎందుకు వచ్చాను ఏంటి మెల్లమెల్లగా తగ్గినప్పుడు అందరితో సమానత్వం నుండి నువ్వు నేను ఒకటే నాయన వన్నెస్ లోకి వస్తాం. ఇప్పుడు ఏమన్నా మనం డ్యూయాలిటీలో ఉన్నాం, ద్వైతం. భగవంతుడు వేరు, భక్తి వేరు, జ్ఞాని వేరు, అజ్ఞాని వేరు, చీకటి వేరు, వెలుపులు వేరు, ఇవన్నీ ద్వైతం అంటారు. అద్వైతం అంటే ఎందుకు ఆయన ఉన్నదంతా ఒకటే, దృష్టిని బట్టి ఉంది, అది వన్నెస్ అంటారు. ఉన్నదంతా ఒకటే. అలా 2 నుంచి 1కు మారాలి. స్టెప్ 1 నుంచి ఏం చేస్తారు బుద్ధుడు లాంటి వాడు 0 9, అది కూడా లేదు. 1 నుండి ఇంకోటి కంపారిజన్ అంటారు, 0 2 1 0. 2లో ఇరుక్కొని దొరకదు. వచ్చేటప్పుడు ఏం తెచ్చారు చెప్పండి, పోయేటప్పుడు ఏం తీసుకుపోతున్నారు తెలుసు, కానీ దీని కొరకే నాది నేను నా వాళ్ళు కట్టి మళ్ళీ మళ్ళీ పుడుతున్నా, మళ్ళీ పోతున్నా కోరికలతో. కోరిక లేకపోతే అంతే. మోక్షం అంటే ఏం లేదు, కోరికలు లేకుండా నిర్వాణం. వాణం అంటే కోరికలు, బుద్ధి. కోరికలు లేకపోతే మళ్ళీ రావని. మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తారంటే చాలా మంది కోరికలతో వచ్చాము, లేదు నాయన మీరు అలాంటి వాళ్ళు పిలిచారు కాబట్టి వచ్చాను. చాలా ఆశ్చర్యపోతా అట్లా ఇక అవి అర్థం కాదు. అదే అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మంచిర్యాలలో 30 years బ్యాక్ నేను ఒక స్కూల్లో చెడ్డీలు వేసుకొని చదువుకున్నాను. అదే స్కూల్ కి ఇప్పుడు వచ్చారు, మళ్ళీ చెడ్డీలు వేసుకున్నా కాదు ప్రొఫెసర్, అంతే. ఇది నాయన అర్థమైపోయిందా? ఇది సార్ మాది మెదక్ జిల్లా. సంగారెడ్డి పక్కన చౌటకుర ఉంటుంది, జోగిపేట తెలుసు కదా. మన బాబు మోహన్ ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా మేము కలిసాము. ఆయన కూడా మంచి సాధన చేస్తారు. అంటే ఉన్నారు కొందరు బయటపడ్డారు, లోపలికి చేసుకుంటారు, బయటపడ్డారు. మన రాజకీయ నాయకులు కానీ, తర్వాత ఈ ఫిల్మ్ స్టార్స్ కానీ చాలా మంది స్టామినా కొరకు, కన్సిస్టెన్సీ కావాలి, బ్యాలెన్స్ ఉండాలి. ముందు రాని పొలిటీషియన్స్ కూడా మనకి మెడిటేటర్స్ వస్తే ఎంత అందుకే పతికి కూడా అందరు చెప్తున్నారు చేయండి, నిజంగా మీరు బాగుపడితే ఇతరులు మీరు చెప్తే అందరు వింటారు. అందుకే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మోడీలో ఏముందంటే ఆయన యోగా చేస్తాడు, కొంత ఉంది కాబట్టి ఆయన అందరు ఆకర్షణ. వాళ్ళు ఎట్లా మామూలు వాడు కాదు, అది గ్రేట్నెస్. ఆయనలో కొంత ఆధ్యాత్మికత ఉంది.